హాయ్ అండి, అప్పటికప్పుడు చేసుకుని మెత్తటి చేగుడులు అయితే తయారు చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక దలసరి పెనాన్ని అయితే పెట్టుకోవాలి. నాన్ స్టిక్ దైనా పర్వాలేదండి, లేకపోతే సిల్వర్ కడాయి అయినా దలసరిది అయితే పెట్టుకోవాలి, అడుగు మందంగా ఉండేది. అందులోకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనం రేషన్ బియ్యం పిండి అయితే ఒకటికి ఒకటే పడుతుందండి. అదే మామూలు బియ్యం పిండి అయితే ఒకటికి 1.5 పడుతుంది. చూసి అయితే వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లు పెసరపప్పును అయితే యాడ్ చేసుకోవాలండి. బాగా మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని మనం మెల్లిగా వేసుకొని ఉండలు లేకుండా అయితే తిప్పుకోవాలండి. మనం పిండిని వేసేటప్పుడు అడుగంటకుండా మనం అలా కలుపుతూనే ఉండాలండి. 5 నిమిషాలు కలిపిన తర్వాత మనం వేసిన పిండి కరెక్ట్గా వాటర్కి అయితే సరిపోతుందండి. మనం ఇలాగా సిమ్లో పెట్టి అయితే కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా మనకి అడుగంటకుండా రావాలండి పిండి అంతా కూడా. దీన్ని 5 నిమిషాలు ఎక్కువసేపు అయితే ఉంచకండి. మనం ఇలా ఉంచిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి పిండి కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని బాగా మెదాయించుకోవాలండి. మనం బాగా మెదాయించుకుంటే మనం చేగొడులు చేసుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా చక్కగా అయితే వస్తాయండి. దీన్ని 2 భాగాలుగా అయితే విడదీసి కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని, చేతికి పిండి అంటుకోకుండా ఉంటుందండి. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే మనం పిండిని బాగా మెదాయించుకోవాలండి. ఇలా 2 భాగాలుగా చేసుకొని ఒకటి చల్లారకుండా మూత అయితే పెట్టుకొని ఇంకో ఉండనైతే తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే తయారు చేసుకొని మనం పీట మీద అయితే ఒత్తుకోవాలండి. ఇలా పీటకి ఆయిల్ అయితే రాసుకొని చూపించాను కదా, చిన్న చిన్న ఉండలు అయితే రెడీ చేసుకొని ఒకసారి ఒక దగ్గర అయితే పెట్టుకొని ఒక్కొక్కటి అయితే రెడీ చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి. ఇవి అప్పటికప్పుడు అయితే తయారు చేసుకొని చేసేసుకోవాలి. పీటకి ఆయిల్ అయితే రాసుకొని ఒక్కొక్క ఉండను తీసుకొని మనం చేతికి అంటుకోకుండా అయితే చేగుడులను అయితే రెడీ చేసుకోవాలండి. చాలా లావుగా అయితే చేసుకోవాలి. ఇవి చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఈ చేగోడీలు. ఈ చేగోడీలన్నీ కూడా తయారు చేసుకొని ఓ ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇలా ఒకే సైజ్ అయితే చేసుకోవాలి ఉండలన్నీ కూడా. చూసారు కదా, ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కింది లేదో చూసుకొని బాగా మరిగిన తర్వాతే ఈ చేగోడీలను ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఆ మంటను ఐలో పెట్టి అయితే వేయించుకోవాలండి. ఇవి లావుగా ఉంటాయి కాబట్టి లోపల కూడా మనకు వేగాలండి. సిమ్లో మటుకు ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి ఈ చేగోడీలు. ఇలా బాగా కాలిన తర్వాత ఈ నొరగది ఆగిపోతుంది కదా, అప్పుడు మనకు చేగుడులు అయితే వేగిపోయినట్లండి. ఇలా కలర్ మారినంత వరకు అయితే ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ఇవి అప్పటికప్పుడు తయారు చేసుకుని ఈవినింగ్ స్నాక్స్లా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్